అనేటువంటి విషయాన్ని గత ఎన్నికల్లో నిరూపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తదితర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా జన సైన్యానికి, వీర మహిళలకి, కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా మనం ఎన్నో ఎలక్షన్స్ చూశాం. కానీ మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఎన్నికలు మీరు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా ఏ నియోజకవర్గంలో కూడా రానంతటువంటి మెజార్టీలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 50,000, 60,000 ఎంపీలు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మెజార్టీ వచ్చినాయి అంటే అదే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఇందులో ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చెప్పటం కాదు, ఈ భారతదేశానికి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ మీటింగ్లో నేను భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికల ప్రచారం చేశాను. ఆంధ్రాలో ఎన్నికల ప్రచారంలో పవన్ కాదు, ఏ పవన్ నహీ హై ఆంధీ హై, ఆయన పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. దాన్ని బట్టి చూస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విశ్వాసం, ఎంత ప్రేమతోటి ఈ ఎలక్షన్స్లో ఓటేశారో మనందరికి కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్నటువంటి పోర్టుఫోలియోలు, శాఖలు కానీ మీరు చూసినట్లయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ప్రజలకి ఏదైతే గ్రామాల్లో రోడ్లు వేయాలో ఆ శాఖను తీసుకున్నారు. ప్రజలకి ఏదైతే తాగటానికి గుక్కెడి నీళ్లు ఇవ్వాలో, మంచినీళ్ళు ఇవ్వాలో అది ఆ శాఖను తీసుకున్నారు. అదే రకంగా పర్యావరణం చక్కగా ఉండాలి, మొక్కలు నాటాలి, శుభ్రంగా ఉండాలి అనేటువంటిది మరి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తీసుకున్నారు. ఈ 3 శాఖలు తీసుకోవటం ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆగస్టు 23న దాదాపు 13,326 గ్రామంలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించటం భారతదేశ చరిత్రలో ఏ స్టేట్లో కూడా జరగలేదు. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సక్సెస్ అయిందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా మరి పల్లె పండుగ, ఈరోజు మహాత్మా గాంధీ గారు కన్న కలలు, ఆయన నిజంగా పల్లెలు చక్కగా పచ్చదనంగా ఉంటేనే మనకి స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా మనం రోడ్లు నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ పల్లె పండుగ పంచాయతీల వారే ఎన్నికలకి ముందు కౌలు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే 30 కోట్ల రూపాయలు సొంత నిధులతోటి కౌలు రైతులననే ఆదుకున్నటువంటి చరిత్ర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిదని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మొన్న పంచాయతీలన్నీ వరదలకు దెబ్బలు తింటే దాదాపు 400 పంచాయతీలకి సొంత డబ్బులు 4 కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చి దాతృత్వం, దానం అంటే ఏందో తెలియజేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే రకంగా వారి దగ్గర ఉన్నటువంటి
మరి ఈరోజు త్రాగటానికి నీళ్లు అనేటువంటి శాఖ రూరల్ డెవలప్మెంట్ వారి దగ్గర ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికలకు ముందు మచిలీపట్నం, పెడన ఈ నియోజకవర్గాలకు అన్ని వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు అడిగినటువంటి దాహం తీరుస్తాము ఈ రాష్ట్రంలో, ఎస్పెషల్గా మచిలీపట్నం పార్లమెంట్లో అని చెప్పేసి మనం చెప్పాం సార్. మరి మనకి మంచి నీటికి కొదవలేదు. మరి బ్రహ్మాండమైనటువంటి కృష్ణానది మహాబలేశ్వరంపురంలో పుట్టి మన పార్లమెంటులోనే అవనగడ్డ నియోజకవర్గంలోనే హంసదీవిలో కలుస్తూ ఉంటుంది. కొన్ని వేల టీఎంసీ వాటర్ని మనం చూస్తూ ఉన్నాం, సముద్రంలో పోతా ఉంది. మరి ఆ వాటర్ని తీసుకొని జిల్లా ఒక యూనిట్గా కానీ 2 యూనిట్లుగా కానీ చేసి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి మంచినీళ్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులు జలజీవన్ మిషన్ ద్వారా లాస్ట్ టైం ప్రభుత్వం మరి గవర్నమెంట్లో వస్తే వాళ్ళు వాటిని వాడకుండా మురగబెట్టి వెనక్కి పంపించినటువంటి ఘనత మరి గత ప్రభుత్వం మంత్రివర్యుల మార్గదర్శకత్వాన్ని కార్యక్రమం గౌరవ సక్రమంగా డెడికేటెడ్గా పనిచేస్తే గ్రామాలన్నీ కూడా స్వర్గసీమలుగా మారతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా మీద నమ్మకంతో పార్లమెంటు సభ్యులు మన బాలశౌరి గారు కానీ ఇక్కడ శాసనసభ్యుడిగా నాకు కానీ మరి అత్యధిక మెజార్టీతో ఇచ్చి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మీరందరూ కూడా గెలిపించుకున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి బాలశౌరి గారు కానీ మేము కానీ మీరు ఇచ్చిన గెలుపుకి సాయశక్తులా ఈ 5 సంవత్సరాలు కష్టపడి మా కలయికతో ఈ గ్రామాలన్నీ కూడా ఒక మంచి అభివృద్ధి వైపు ప్రయాణం చేపిస్తామని ఈ సభ సాక్షిగా మీ అందరికీ ప్రమాణం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు బోడే ప్రసాద్ గారు. కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి ప్రజలకు సేవ చేయాలన్న తలంపు, అందరి సమన్వయం, సహకారంతో మీరు వ్యక్తపరిచిన అంశాల్లో మీరు విజయం సాధించాలని కోరుతూ అభిలషిస్తూ ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని జిల్లా మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మార్గదర్శకత్వాన మచిలీపట్నాన్ని హార్బర్గా వృద్ధి చేయాలని తలంపు, వారి విజనరీ ఉద్దేశ్యాలను, జిల్లా పురోగతిని వారు వివరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేటువంటి విషయాన్ని గత ఎన్నికల్లో నిరూపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తదితర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి